హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. రేపటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో ఎలా అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్స్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు. సో వాటన్నిటి గురించి నేను రేపు కానీ ఎల్లుండి కానీ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. చేసిన తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో రేపు నుంచే రిలీజ్ అవుతుంది కాబట్టి రేపే అప్లై చేయాలని ఏమీ లేదు. సో సిస్టమ్స్ కూడా కొంచెం ఎర్రర్ ఉంటాయి ఫస్ట్ వీక్ దాకా. కాబట్టి త్వరలోనే అంటే నా వీడియో చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే నెట్ సెంటర్స్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనే విషయాలు ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకొని టోటల్గా అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్లోకి మనం వెళ్ళినట్లయితే మనకు 26వ తారీఖు నుంచి మా ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఎప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 25వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైన్తో మే 29 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సుమారుగా 3000 దాకా ఫైన్ ఉంది. సో అక్కడ దాకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ వచ్చేసి అంటే కరెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు 30వ తారీఖు అంటే మే 30 నుంచి అలాగే జూన్ 1 వరకు మీరు ఎడిట్ అనేది అంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి జూన్ 3వ తారీఖున మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ వెబ్సైట్ నుంచి. అలాగే ఎగ్జామ్ ఎప్పుడంటే జూన్ 9వ తారీఖు అండి. జూన్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు మీకు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్లో మీకు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో మళ్ళీ చేస్తూ ఉంటాను. సో కాబట్టి 2:30 నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ సెంటర్స్ కూడా మనకు ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఈ వీడియోలో చూద్దాము. తర్వాత ప్రిలిమినరీ కీ అనేది మనకు 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. అలాగే అబ్జెక్షన్స్ వచ్చేసి 11వ తారీఖు నుంచి 12వ తారీఖు. తర్వాత రిజల్ట్స్ వచ్చేసి 2-3 నెలల్లో వస్తాయి. కౌన్సిలింగ్ కూడా 2-3 నెలలు అంటే రిజల్ట్ 1 మంత్ 2 మంత్స్లో వస్తుంది. తర్వాత 3 మంత్స్లో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్లో మీకు అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొంచెం లాంగ్ ప్రాసెస్ అయితే టైం టు టైం మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీ ఎలా ఉంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీకి 900, అలాగే బీసీకి 850, ఎస్సీ ఎస్టీకి 800. అలాగే ఎల్ఎల్ఎం అంటే ఆల్రెడీ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎల్ఎల్ఎం పీజీ కోర్స్ రాయడానికి 1950, 900గా ఉంది. అలాగే 3 ఇయర్స్ 5 ఇయర్స్ కోర్స్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా ఫీజు అయితే ఉండడం జరిగింది. దీన్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే రేపు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అది డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. నేను బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి ఒక వీడియో చేశానండి. అందులో ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఎవరైతే చూడలేదో. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అక్కడ చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ ఎంత పర్సంటేజ్ రావాలనేది కూడా ఓసీ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం. సో ఈ పర్సంటేజెస్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే మెయిన్గా అడిగేది ఏంటంటే పాలిటెక్నిక్ వాళ్ళు అర్హులా కాదా అని చెప్పి. ఇక్కడ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు, కానీ ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. పాలిటెక్నిక్ డిప్లొమా షెల్ బి కన్సిడర్ యాజ్ ఇంటర్మీడియట్. సో కాబట్టి మీరు పాలిటెక్నిక్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే 5 ఇయర్స్ కోర్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఆ డిప్లొమా కానివ్వండి, ఐటీఐ కానివ్వండి. ఐటీఐ అయితే నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఏ క్యాండిడేట్ విత్ ఐటీఐస్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ద లా సెట్. సో మిగిలిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పాలిటెక్నిక్ కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కింద మనకు సిలబస్ గురించి, మార్క్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. కమింగ్ వీడియోస్లో మనం చాలా వరకు అయితే నేర్చుకుందాము. సిలబస్ పేపర్స్ అవన్నీ కూడా బేసిక్ నేను వీడియో చేయడం జరిగింది, అందులో చూడొచ్చు మీరు. తర్వాత ఎల్ఎల్ఎం వాళ్ళ వీటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలా కిందకు వచ్చేటప్పటికి మనకు సెంటర్స్, టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ అప్లై చేస్తారో ఒక 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది, సెకండ్, థర్డ్ది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్కి ఇస్తారు. ఒకవేళ అది రాకపోతే సెకండ్, థర్డ్లోకి వెళ్తుంది. మ్యాక్సిమం ఫస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. కాబట్టి కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది, 24 సెంటర్స్ దాకా. కాబట్టి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ముందుగానే చూసుకొని పెట్టుకోండి. తర్వాత రిజల్ట్స్ గురించి, అలాగే ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మాక్ టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఏదైనా వాళ్ళని సంప్రదించాలనుకుంటే మీరు ఇక్కడ నెంబర్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మెయిల్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అజ్లో. అక్కడ కూడా మీరు వారిని సంప్రదించవచ్చు, మీ డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్ని కూడా. అలాగే షెడ్యూల్స్ ఇక్కడ కూడా డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదనమాట. మొత్తానికి అయితే 26 అంటే రేపు నుంచి మనకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 4 స్టెప్స్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఏ విధంగా అనేది మనం రేపు డీటెయిల్డ్ వీడియోలు అయితే చూద్దాము. సో ఇదనమాట ఆ వీడియో. నేను 10 డేస్ తర్వాత అంటే దుబాయ్, అబుదాబి వెకేషన్కి వెళ్ళి 10 డేస్ తర్వాత వచ్చాను. చాలా నీరసంగా ఉన్నాను. అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది.
రేపు గాని, ఎల్లుండి గాని ఒక డీటెయిల్ వీడియో అయితే మన ముందుకొస్తుంది. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. 1 మంత్ లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఏంటని చాలా టెన్షన్‌గా ఉంటది. అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ఈ లా సెట్‌లకి సింపుల్‌గానే మనం క్రాక్ చేయొచ్చు. అవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.